కాశీయాత్ర ప్రారంభం చేసినప్పుడు కాలభైరవుని పర్మిషన్ తీసుకుని కాశీయాత్ర ప్రారంభించాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా. మేము కాశీ వెళ్ళగానే ఫస్ట్ కాలభైరవుని గుడికి వెళ్ళామన్నమాట. ఆ రోజు కాలభైరవుని పర్మిషన్ తీసుకున్న తర్వాత కాశీయాత్ర ప్రారంభించాము. ఆ కాలభైరవుని దయ వల్ల మా కాశీయాత్ర చాలా బాగా జరిగింది. అలాగే మేమందరం కాశీలో ఉన్న అన్ని టెంపుల్స్ ని చాలా చక్కగా దర్శనం చేసుకున్నాము. మా కాశీయాత్ర ఇంత చక్కగా జరిపించినందుకు మరి కాశీ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కాలభైరవునికి నైవేద్యం పెట్టాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా మన పెద్దలు. సో అందుకోసమనే ఈ ఏర్పాట్లు అనమాట. గారెలు, బూరెలు, పులిహోర, పరమాన్నం, సాంబారు, రసం, అన్నం అన్ని వండి పెట్టింది అనమాట మా అమ్మ. నేనేమో కాలభైరవునికి పువ్వుల దండ అలాగే గారెలతో ఒక దండ 2 దండలు తయారు చేస్తున్నాను. మా ఇంటికి కాపలాగా ఒక కాలభైరవుడు ఉండేవాడు అనమాట ఒకప్పుడు. నా ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కి తెలిసే ఉంటది, హనీ అని చెప్పి దాని పేరు అనమాట. దాని తర్వాత టోనీ అని ఇంకొకటి వచ్చాడు, వాడు కూడా ఇప్పుడు లేడు. ఇది వేరే వాళ్ళదనమాట, తీసుకొచ్చాము. దీనికి పువ్వుల దండ అలాగే గారెల దండ వేసి పసుపు కుంకుమ పెట్టి దీన్నే కాలభైరవుడుగా పూజించి నైవేద్యం పెట్టాము. ఈ రోజుతో కాశీ వెళ్ళి వచ్చిన పూజ కంప్లీట్ అయింది.